ప్రైజ్ ద లార్డ్. మరి ఒక రోజు మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని మనకు అందించబోతున్నాడు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం. మేలు చేయ ఉద్దేశించున్నాను గనుక భయపడకుడి. ఎంత గొప్ప వాగ్దానము కదండి. ఆయన మన యందు మేలు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి భయపడొద్దు అని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువారు మన యందు కలిగి ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. చూడండి, ఏ సమస్యను చూసి నువ్వైతే భయపడుతున్నావో, ఆర్థికపరమైన ఇబ్బందులు చూసి భయపడిపోతున్నావేమో, అనారోగ్యములు చూసి భయపడిపోతున్నావేమో, లేదా నీ కుటుంబంలో ఉన్న సమస్యలను చూసి ఏమవుతుందో అని భయపడిపోతున్నావేమో, ఈరోజు ప్రభువారు స్పష్టంగా క్లియర్గా నీతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నేను మేలు చేయని ఉద్దేశించున్నాను కాబట్టి భయపడొద్దు. దేవాతి దేవుడే భయపడొద్దు అని మనతో చెప్పినప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఉందంటారా చెప్పండి? చూడండి, ఇశ్రాయేలీలకు అనేకమైన మేలులు చేశాడు దేవుడు. కానీ ఇశ్రాయేలీల జీవితం చూస్తే కొన్ని సందర్భాల్లో సనుగుకున్నారట, విసుగుకున్నారట, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేశారట. అందుకు తగ్గట్టుగానే ప్రభువు కూడా వారికి పాఠాలు నేర్పించాడు. ఒకానొక సమయంలో శత్రువులందరికీ చేత వాళ్ళు అణగదొరకబడ్డారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శత్రువుల చేత ఇశ్రాయేలీల ప్రజలు అణగదొరకబడ్డారు ఒకానొక సమయంలో. కాబట్టి దేవుడు జకర్యా ద్వారా వాళ్ళకి అందిస్తున్న వాగ్దానం, మేలు చేయ ఉద్దేశించున్నాను గనుక భయపడకుడి, నేను మీకు మేలు చేస్తాను అని. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏదైనా ఒక సమస్య ఉందేమో, ఏదైనా ఒక ఇబ్బంది ఉందేమో, ఏదైనా ఒక కీడు పొంచి ఉందేమో, దానిని చూసి మనం భయపడకూడదు. ఎందుకంటే ఆయన మనకి మేలు చేసే దేవుడు. చూడండి, మనం మేలును పొందుకోవాలంటే మనము కూడా దేవునికి దగ్గరగా జీవించాలి. మనం మేలులను కానీ ఆశీర్వాదాలను కానీ పొందుకోలేకపోతున్నామంటే కారణం తెలుసా? ఇర్మీయా గ్రంథం ద్వారా మనకు తెలుపుతాడు దేవుడు, మీ పాపములే మీ మేలులకు అడ్డుగా ఉన్నాయని. మీకు మేలు కలగకపోవడానికి కానీ ఆశీర్వాదం రాకపోవడానికి కానీ మీ పాపములే అడ్డుగా ఉన్నాయని చెప్తారు. చూడండి, మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీవు మేలును పొందుకోలేకపోతున్నావు, దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు అంటే నీ హృదయంలో ఏదో దేవునికి విరుద్ధమైన కార్యం ఉంది. ఏదో ఒక పాపానికి నువ్వు బానిస అయిపోయావు. ఇంకా చేయకూడని పనులేవో నీవు చేస్తున్నట్టున్నావు. చూడండి, మన పాపాలే దేవుని దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదాలకి అడ్డుగా ఉన్నాయట. బైబిల్ గ్రంథంలోనే ఇంకొక లేఖనం చూస్తాం, మీరు చేసిన పాపాలే దేవునికి మనకి మధ్య అడ్డుగోడవలే ఉందని. అవునండి, ఇప్పుడు గోడ ఏ విధంగా అయితే రెండు గదులను వేరుపరుస్తుందో, మీరు చేసిన పాపాలు అడ్డుగోడవలే ఉండి దేవునికి మనకి మధ్య అడ్డుగోడవలే ఉండి ఆయనని మనల్ని వేరుపరుస్తున్నాయి. ఇంకా ఆయన మన మీద కృప చూపుతున్నాడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎన్నడూ కూడా ఆయన విడువడు, ఎడబాయడు. ఈరోజే ఏదైతే నువ్వు దేవునికి విరుద్ధంగా చేస్తున్నావు, ఏ పాపంలో అయితే ఇంకా నువ్వు వదలకుండా అదే పాపంలో ఉంటున్నావు, ఈరోజే దాని నుండి బయటకు రా. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప మేలుని చేస్తాడు. నీకు రావలసిన ఆశీర్వాదాలు నీకు అందుతాయి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఖచ్చితంగా మనలను పవిత్రులను చేస్తాడు. పాపాన్ని క్షమించే అధికారం ప్రభు దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడే ప్రభు సన్నిధిలో నీవు చేసిన తప్పులు ఒప్పుకొని, అయా మరలా ఎప్పుడు నేను వాటి జోలికి పోను, మరలా పాపానికి నేను నా హృదయంలో స్థానం ఇవ్వను అని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఇప్పుడే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. చూడండి, మనం ఎప్పుడైతే మేలు కలుగజే మార్గంలో ఉంటామో అప్పుడు భయపడము అని కీర్తనాకారుడు కీర్తనల గ్రంథంలో అంటాడు. కాబట్టి మనం భయపడకుండా ఉండాలి అంటే మేలు కలుగజేయ మార్గంలో మనం ఉండాలి. మేలు కలుగజేయ మార్గం అంటే ఏంటి? మన పాపాలన్నీ విడిచిపెట్టి ప్రభువు మార్గంలో మనం నడవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. ప్రతిరోజు ప్రార్థనలో మన జీవితాన్ని సమర్పించాలి. ప్రభు సన్నిధిలో నీవు మోకాళ్ళుని ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నీకొక గొప్ప ఆశీర్వాదాన్ని అందించబోతున్నాడు.
ఈరోజే నీ పాపములను ఒప్పుకో. దేవునికి విరుద్ధంగా చేసిన కార్యములను ఒప్పుకో. దేవుడు వాటిని క్షమిస్తాడు. ఎందుకంటే దేవుడు మనకి వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని ఆయనే అన్నారు. కాబట్టి నీ జీవితంలో నీవేదైతే ఇబ్బంది పడుతున్నావో అది ప్రభువు దానిని, ఆ ఇబ్బందిని నీ జీవితం నుండి తీసివేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజే ప్రభువు మార్గంలో నడువు, దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని గడుపు. ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప మార్పును చూస్తావు. కాబట్టి ఈరోజు దేవుడు అందించిన వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రార్థించు. ప్రార్థనలో ఏకీభవిద్దామా? మహాగణుడవును పరిశుద్ధుడమైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము తండ్రి? సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. మహిమగల రాజా, నీకు స్తోత్రములు. గొప్ప వాగ్దానాన్ని మాకు అందించావు తండ్రి. మేలు చే ఉద్దేశించున్నాను గనుక భయపడొద్దు అని మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, కొన్ని చిన్న చిన్న సమస్యలకే మేము భయపడిపోతూ ఉంటాం. చిన్న చిన్న ఇబ్బందులకే మేము భయపడిపోతూ ఉంటాం. దేవా, ఈరోజు ఒక గొప్ప వాగ్దానంతో మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రములు. అయ్యా, ఈరోజు నుండి మేము చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపమును, నీకు విరోధముగా చేసిన ప్రతి క్రియను ఈరోజు విడిచిపెడుతున్నాం. మా హృదయాలను దర్శించండి, మమ్మల్ని శుద్ధీకరించండి. అయ్యా, నీ రక్తముతో మమ్మల్ని కడగండి తండ్రి. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి, ఏ అవసరములు ప్రభు వారికి అవసరమో వాటన్నిటిని తీర్చి ప్రభు నీ సాక్షిగా వారిని నిలవబెట్టుకునండి. ఈ చిన్ని ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకుని మహిమ, ఘనత, ప్రభావములు ప్రభు నీకు మాత్రమే చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు అందించబడుతున్న ఈ గొప్ప వాగ్దాన సందేశాలను మీ తెలిసిన వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని ఆధ్యాత్మికమైన వీడియోలను మా ఛానల్లో వీక్షించవచ్చు. ప్రైజ్ ది లార్డ్.